విజయ్ దేవరకొండ గారు కమ్‌బ్యాక్ ఇవ్వబోయే సినిమా అయితే ఇదే అని చెప్పి విజయ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. సో రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్‌కి మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. సో ఈ టీజర్‌కి ఇంత రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే ఎన్టీఆర్ గారి వాయిస్. సో ఆయన వాయిస్‌లో ఉన్న బేస్ వల్ల ఈ టీజర్ అయితే ఎక్కడికో ఎలివేట్ అయిపోయిందనమాట. అలాగే ఈ టీజర్‌లో ఉన్న డిఫరెంట్ షేడ్స్ చూపించారనమాట. అంటే కలర్ టోన్ కావచ్చు, డిఫరెంట్ స్టోరీ లైన్స్ ఉన్నట్టు విధంగా ఈ టీజర్‌లో చూపించారు. అది కూడా ఫ్యాన్స్‌కి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే ప్రీవియస్‌గా విజయ్ గారు కొంచెం డిఫరెంట్ మూవీస్ ట్రై చేస్తున్నారు. లవ్ స్టోరీ కావచ్చు, కొన్ని యాక్షన్ డ్రామాస్ కావచ్చు, పొలిటికల్ ట్రై చేశారు. బట్ ఏంటంటే జనాలకి ఆయన చేసే సినిమాలు ఎక్కడో కనెక్ట్ అవ్వట్లేదు. సో మిస్‌ఫైర్ అయిపోతున్నాయి అనమాట మూవీస్ చాలా వరకు. బట్ ఈ సినిమాతో మాత్రం పక్కాగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి ఆయనైతే గట్టిగా ఫిక్స్ అయిపోయారు. అందుకే చాలా సంవత్సరాలు టైం తీసుకొని స్టోరీ పైన డిస్కస్ చేసుకొని అండ్ గౌతమ్ గారితో బాగా డిస్కస్ చేసి, ఇంకో విషయం ఏంటంటే నాగవంశీ గారి ప్రొడక్షన్ నుంచి వచ్చిన మూవీస్ చాలా వరకు మంచి కంటెంట్‌తో వచ్చినాయి. అలాగే రీసెంట్‌గా వచ్చిన చాలా వరకు మూవీస్ అయితే మంచి హిట్‌గా సాధించాయన్నమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే ఈ సినిమా పైన కూడా హోప్స్ పెరగడానికి కారణం ఏంటంటే నాగవంశీ గారు ప్రొడ్యూస్‌గా ఉన్నారు కాబట్టి, సో ఆయన తీసుకున్నారు సబ్జెక్ట్ అంటే ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్లో మంచి పాయింట్ ఉంటుంది అని చెప్పి ఫ్యాన్స్ కూడా గట్టిగా ఫిక్స్ అవుతున్నారనమాట. సో ఈ సినిమా అయితే మాత్రం 2 పార్ట్లుగా రాబోతుంది. అండ్ ఈ మేలో అయితే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవబోతుంది కాబట్టి ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్కి అయితే వరల్డ్ వైడ్గా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. 24 గంటల్లోనే 29 మిలియన్ వ్యూస్ క్రియేట్ చేసి నెంబర్ 1 స్థానంలో ఉంది. యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉందన్నమాట. సో ఇంకా ట్రైలర్ రావాలి, అలాగే ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీ పైన బజ్ అయితే బాగా క్రియేట్ అవుతుంది. సో ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయారనమాట. 200 కోట్ల పైన ఈ సినిమా కలెక్షన్స్ రాబడుతుందని. సో చూద్దాం మరి. అయితే ఈ టీజర్ పైన అలాగే ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.